టికెట్టు కన్ఫామ్ చెయ్యనంత వరకు, అంటే లిస్టు రిలీజ్ చెయ్యనంత వరకు ప్రతి ఒక్కరికి సంక్షోభం. ఓ రకమైన విచిత్ర పరిస్థితి. కాటసాని రాంభూపాల్ రెడ్డి తాజాగా ఎవ్వరు కార్యకర్తలు వదంతులు నమ్మద్దు, జగన్ వదులుకోడు, కష్టపడే వాళ్ళని వదులుకోడు, మందే టిక్కెట్టు, నేను ఇక్కడి నుంచినే పోటీ చేస్తున్నానని ప్రకటించారు తన నియోజకవర్గం నుంచి. బాగుంది. ఇదే మొక్క ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదేమైపోయిందంటే విషయం ఆల్రెడీ ఎవరెవరిని మార్చాలన్నది జగన్ ఫిక్స్డ్. వాళ్ళలో ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతూ ఉండేటప్పటికి ప్రతి నియోజకవర్గం దగ్గర కూడా అటు ఈనాడు జ్యోతి లాంటి వాళ్ళు అయిపోయింది, ఈ ఎమ్మెల్యే పని అయిపోయింది, ఈ ఎమ్మెల్యేని తీసేస్తున్నారు, ఈ ఎమ్మెల్యేని ఎక్కడికి మారుస్తున్నారు, లేకపోతే ఇదని రాసుకొస్తున్నారు. ఒక స్పెక్యులేషన్ ఈ టైంలో వీళ్ళు ఖండించుకోవాల్సిందే తప్పించి కాదు అని ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి ఉంటుందా? ఒక డిఫెన్సివ్ పొజిషన్లో ఉంటున్నారు, ఆత్మరక్షణ పరిస్థితిలో ఉంటున్నారు. దాంతో ఇటు పక్కన అఫెన్సివ్గా అటాకింగ్గా రాసుకొస్తున్నాయి పత్రికలు. ఈ సందర్భం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది. లిస్ట్ ఏదో రిలీజు నిన్ననే అన్నారు, మళ్ళీ 2వ తారీఖు అన్నారు. ఏదేమైనా అది తేలే వరకు ఈ కన్ఫ్యూజన్ అయితే సాగుతూ ఉంటుంది. చాలామంది ఆ ఇబ్బంది సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలు కూడా మా వాడికి వస్తా లేదా అనేటువంటి ఫీలింగ్లో ఉన్నవాళ్ళు చాలా చోట్ల ఉన్నారు.